హే గైస్, ప్రెజెంట్ మనం ఎరిమేలి దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఓవర్ స్వామి దర్గా దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. కనిపిస్తుంది కదా, అదే ఓవర్ స్వామి దర్గా అనమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూసిన నితిన్ సాయి వ్లాగ్స్. మన శబరిమల యాత్రలో మనం శబరిమల దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ప్రెసెంట్ మనం ఎడిమేలి దగ్గర అయితే ఉన్నాం. సో ఎడిమేలిలో ఉన్న ఓవర్ స్వామి దర్గా దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మనం శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఈ ఓవర్ స్వామిని దర్శించుకుని వెళ్ళాలి. అయ్యప్ప స్వామి ఈ ఓవర్ స్వామికి ఒక వరం అయితే ఇస్తారనమాట. సో నన్ను దర్శించుకోవాలనుకుంటే ముందర నిన్ను దర్శించుకున్న తర్వాత నా దగ్గరికి రావాలి అని అంటాడనమాట. వీడియోకి వెళ్ళక ముందర మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ ఓవర్ స్వామిని ఓవర్ అని పిలుస్తారనమాట. అరేబియా సముద్రం నుంచి వలస వచ్చిన వాళ్ళలో ఈ ముస్లిం సన్యాసే ఓవర్ అనమాట. ఒకరోజు అయ్యప్ప స్వామి పులిపాల కోసం అడవికి వెళ్తారనమాట. సో వెళ్లే దారిలో ఈ ఓవర్ అనే సన్యాసి అడ్డుకుంటారనమాట. సో ఓవర్ స్వామి అని చెప్పేసి ఒక పెద్ద దొంగ అన్నమాట. ఈయన అయ్యప్ప స్వామి గురించి తెలుసుకుని అతని భక్తుడిగా మారిపోతాడనమాట. అప్పుడు ఈ ఓవర్ స్వామి ఇలా అంటాడు, నేను హిందూ మతానికి మారుతాను, నేను ముస్లింస్ మతాన్ని వదిలేస్తాను అంటాడు. అప్పుడు అయ్యప్ప స్వామి నీ మతానికి ఇలా అన్యాయం చేయకూడదు అని చెప్పేసి అతనికి ఒక వరం అయితే ఇస్తాడు. నన్ను ఎవరైతే దర్శించుకోవాలో ముందు నిన్ను దర్శించుకోవాలని చెప్పేసి ఒక వరం అయితే ఇస్తాడు. అప్పుడు అయ్యప్ప స్వామి పందర రాజుకి ఒక మసీదు కట్టమని చెప్తాడు. ఈ మసీదుని 12వ శతాబ్దంలో పందర రాజు చేత ఈ మసీదుని అయితే కట్టబడింది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి మాల వేసిన అందరి స్వాములు ఖచ్చితంగా ఈ దర్గాకు వచ్చి ఈ దర్గా చుట్టూ ప్రదర్శన చేసి వెళ్తారనమాట. ఇక టెంకాయలు కూడా కొడుతున్నాడు, చూడండి ఎలా కొడుతున్నారు. సో ఆ విధంగా ఈ దర్గాని ఓవర్ స్వామి దర్గా అని పిలుస్తారు. ఓవర్ స్వామి ముందరకి ఫోన్స్ వీడియోస్ అయితే అలా ఉండదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఓవర్ స్వామి దర్గా దగ్గరికి వచ్చేటప్పుడు అందరు స్వాములు ఒక వేషం అయితే వేసుకొస్తారనమాట. సో దొంగల వేషం లాగా ఉంటాయి అనమాట చూడడానికి. ఇలా ఓవర్ స్వామిని దర్శించుకునేటప్పుడు అందరూ ఇలా వేషం వేసుకుని వెళ్తారనమాట. ఓవర్ స్వామి దర్గాని దర్శించుకుని వచ్చేటప్పుడు అందరూ ఇలా డాన్స్ వేసుకుంటూ వస్తారనమాట. ఓవర్ స్వామి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత వచ్చేటప్పుడు ఇలా మేళాలతో డాన్స్ వేసుకుంటూ రావాలన్నమాట. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కోసారి. శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్. ఇది కాదా?
ఇలా డాన్స్లు వేస్తూ మనం వెళ్తూ ఉండాలన్నమాట దర్గా బయట దాకా. అందరూ రంగులు పూసుకుని రకరకాల వేషాలు అయితే వేస్తున్నారు చూడండి, బాగుంది కదా. ఈ కొమ్మలతో పెద్ద స్వాములు చిన్న స్వాములు కొడుతూ ఉంటారనమాట. ఇక్కడ మనం వెళ్లే దారిలో చాలా బొమ్మలు అయితే ఉంటాయన్నమాట, పులి బొమ్మలు, విగ్రహాలు చాలా అయితే ఉంటాయన్నమాట. సో వాటితో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, కానీ ఫ్రీగా అయితే కాదు, పెయిడ్ అనమాట. మన కానీ తెలియకుండా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, తెలిస్తే మాత్రం ఇక్కడ అలో లేదని ఫోన్ పెట్టేమని చెప్తారనమాట. సో అందరు స్వాములతో పాటు మేము కూడా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం ఇక్కడ. ఆ ఫోటోని మనకి ఫ్రేమ్ లా చేస్తారనమాట. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫర్ ఫోటోకి. సో చూసారు కదా ఓవర్సమ్ దర్గాని. సో నెక్స్ట్ మనం నీలక్కలకి వెళ్ళి నీలక్కల నుంచి బస్సు ఎక్కేసి పంబకైతే వెళ్ళాలన్నమాట. పంబా నదిలో స్నానం చేసి మనం డైరెక్ట్ గా ట్రెక్కింగ్ చేసుకుంటూ మనం స్వామివారి సన్నిధికి అయితే వెళ్ళిపోదాం, అదే శబరిమలకి. సో ఇక్కడతో మన వీడియోతో ఏం చేస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేసేయండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీలో ఎంతమంది శబరిమలకి వెళ్ళారో కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.